హాయ్ అండి. హలో నమస్తే. నేను మీ గీత. వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి రిచ్ హై ప్రోటీన్ గల పరాటా. ఈ పరాటాను వీక్లీ వన్స్ కానీ అట్లీస్ట్ మంత్లీ 2 టైమ్స్ కానీ ఈ పరాటాను చేసుకొని తింటే ప్రోటీన్‌తో పాటు హై కాల్షియం, విటమిన్స్ అన్నీ ఈజీగా మనకు దొరుకుతాయి. అలాగే ఈ పరాటాను చేసుకొని తినడం వల్ల జుట్టు కూడా రాలడం చాలా తగ్గుతుంది. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పెసర్లను మార్నింగ్ అంతా నానబెట్టేసి అదే రోజు రాత్రికి వాటర్ అంతా సెపరేట్ చేసేసుకొని ఒక క్లాత్‌లో ఇలా మూట కట్టి పెట్టేసుకున్నామంటే మొలకలెత్తుతాయి. ఇప్పుడు ఈ మొలకలెత్తిన ఈ పెసర్లను ఒక మిక్సీ జార్‌లో తీసుకొని అందులో 7, 8 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ దాకా అల్లం ముక్క, ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే ఒకటి క్యారట్, 4, 5 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర వీటన్నిటిని వాటర్ యూజ్ చేయకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ఒక ప్లేట్‌లో తీసుకొని ముందుగా అందులో కొద్దిగా కొత్తిమీర, సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ, అలాగే 1 స్పూన్ వాము, హాఫ్ స్పూన్ దాకా చాట్ మసాలా, ఒక నిమ్మబద్ద, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వీటన్నిటిని వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకున్న తర్వాత దీనికి సరిపడా క్వాంటిటీలో గోధుమ పిండిని వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇక్కడ నాకు 2 కప్పుల దాకా గోధుమ పిండి వేసుకున్నాను. ఎందుకంటే పావు కేజీ దాకా పెసర్లు ఉన్నాయి కాబట్టి దీనికి సరిపడా 2 కప్పుల గోధుమ పిండి పర్ఫెక్ట్ కొలతలతో సరిపోతుంది. ఇప్పుడు హాఫ్ స్పూన్ దాకా పసుపు వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ మీరు వాటర్ అనేది యూజ్ చేయకుండానే పిండిని అనేది తడిపేసుకోవాలి. టోటల్‌గా చపాతీ ముద్దలాగా కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి. ఇదిలా నానబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టేసి ఇప్పుడు చపాతీ ముద్దలాగా తీసుకొని మీకు నచ్చిన సైజులో పరాటాని చేసుకోవచ్చు. పరాటాని లంచ్ బాక్స్ ప్రిపరేషన్‌లో కానీ, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ, ఈవినింగ్ టైంలో కానీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా. సో, డెఫినెట్‌గా మీరు ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇది ఇలా రెడీ అయిన తర్వాత పాన్ పైన వేసేసుకొని 2 సైడ్‌లా ఈవెన్‌గా కాల్చేసుకోవాలి. మంట అనేది కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి 2 వైపులా కాల్చేసుకోవాలి. మీకు ఆయిల్ కానీ, నెయ్యి కానీ పెట్టేసి కాల్చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని రైతాతో తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్ అండి.